మేషరాశివారు జాగ్రత్త! ఈ దేవత ప్రతిరోజు రాత్రి 3 గంటలకు మీ ఇంటికి వస్తుంది. ఆమె అడిగే ఈ ఒక్కటి ఇవ్వకపోతే మీ జీవితం ఎప్పుడూ నరకమే. ఇప్పటికైనా మేల్కోండి. మేషరాశివారికి కాలం చాలా ముఖ్యమైంది. గ్రహస్థితులు మారుతున్నాయి. ఆకాశంలో కనిపించని శక్తులు మీ జీవితంపై ప్రభావం చూపుతున్నాయి. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన దేవత మీ ఇంటికి ప్రతిరోజు రాత్రి 3 గంటలకు వస్తుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. కాని ఈ రహస్యం తెలుసుకున్నవారు జీవితంలో ఎన్నో మార్పులు చేశారు. అయితే ఈ విషయం గురించి వివరంగా తెలుసుకునే ముందు మేషరాశి జాతకులారా, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ రాశికి సంబంధించి ఎన్నో ప్రత్యేకమైన విషయాల గురించి తెలుసుకోటానికి, మీ జాతక వివరాలను తెలుసుకోటానికి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న ఆల్ బటన్ని క్లిక్ చేస్తే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. రాత్రి 3 గంటల సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఈ సమయం చాలా పవిత్రమైంది. దేవతలు ఈ సమయంలో భూమికి దగ్గరగా ఉంటారని పెద్దలు చెబుతూ ఉంటారు. అదే సమయంలో మేషరాశివారి ఇంటికి ఒక దేవత వస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు సూచిస్తున్నాయి. ఆమె ఎవరంటే ఆమెను శుభలక్ష్మీదేవి అని పిలుస్తారు. ఆమె మీ ఇంటికి ఎందుకు వస్తుంది అనే ప్రశ్న మీకు కలగవచ్చు. ఆమె మీ ఇంటికి రావటానికి కారణం మీ అదృష్టాన్ని పరీక్షించటం, మీ మనసు ఎంత పవిత్రంగా ఉందో చూడటానికి వస్తుంది. మీ జీవితంలో మార్పును ఇవ్వటానికి వస్తుంది. కాని ఆమె అడిగే ఒక చిన్న విషయం మీరు ఇవ్వకపోతే మీ జీవితంలో అడ్డంకులు పెరుగుతాయి. అయితే ఆ శుభలక్ష్మీదేవి అడిగేది డబ్బు కాదు. ఆమె కోరేది బంగారం కాదు. ఆమె కోరేది ఒక్కటే, భక్తి మరియు దానం. మేషరాశివారు ఈ విషయాన్ని గమనించాలి. మీరు రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంట్లో ఒక దీపం వెలిగించాలి. అది ఇంటి ఈశాన్య మూలలో ఉండాలి. దీపం వెలిగించటం ద్వారా మీరు ఆ దేవతకు స్వాగతం పలుకుతున్నట్లే. ఒకప్పుడు ఒక గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతని జీవితం చాలా కష్టాల్లో ఉండేది. అప్పులు, సమస్యలు, కుటుంబ కలహాలు అన్నీ ఒకేసారి అతనికి వచ్చాయి. ఒకరోజు అతనికి ఒక వృద్ధుడు కనిపించి చెప్పాడు, రాత్రి 3 గంటలకు వచ్చే దేవతకు దీపం వెలిగించు అని. రామయ్య మొదట నమ్మలేదు. కాని చివరికి ప్రయత్నించాడు. 3 రోజుల తర్వాత అతని ఇంట్లో వాతావరణం మారిపోయింది. 5వ రోజు అతనికి పని దొరికింది. 10వ రోజు అప్పులు తగ్గాయి. 1 నెలలో అతని జీవితం పూర్తిగా మారిపోయింది. కాని అదే గ్రామంలో మరొక వ్యక్తి ఉన్నాడు. అతను కూడా మేషరాశికి చెందిన వ్యక్తి. కాని అతను ఈ సూచనలను పట్టించుకోలేదు. ఇవన్నీ కథలని నవ్వుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత అతని వ్యాపారం నష్టపోయింది. కుటుంబంలో గొడవలు పెరిగాయి. చివరికి అతను కూడా దీపం వెలిగించటం ప్రారంభించాడు. అప్పుడు పరిస్థితులు మారాయి. ఈ కథ మనకు ఏం చెబుతోందంటే, మనసులో విశ్వాసం ఉండాలి. చిన్న చిన్న ఆచారాలు కూడా పెద్ద మార్పులను తీసుకుని వస్తాయి. మేషరాశివారు ఈ కాలంలో ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, రాత్రి 3 గంటల సమయంలో మీ ఇంట్లో నెగటివ్ ఆలోచనలు ఉండకూడదు. మీరు నిద్రపోయే ముందు మంచి ఆలోచనలతో ఉండాలి. నా ఇంటికి శుభం కలగాలని ప్రార్థించండి. మేషరాశివారికి ఈ శుభలక్ష్మీదేవి ఇచ్చే ఆశీర్వాదాలు ఆర్థిక స్థిరత్వం, కుటుంబ శాంతి, ఆరోగ్యం, విజయాలు, కొత్త అవకాశాలు. కాని ఆమె అడిగే ఆ ఒక్కటి ఇవ్వకపోతే, అంటే దానం చేయకపోతే జీవితంలో ఆలస్యం జరుగుతుంది. పనులు మధ్యలోనే ఆగిపోతాయి. అవకాశాలు దగ్గరికి వచ్చి తిరిగి వెళ్ళిపోతాయి. అందుకే ప్రతి శుక్రవారం కొంచెం అన్నం పేదవారికి ఇవ్వాలి. ఇది పెద్ద పని కాదు, చిన్న పనే. కాని దీనివల్ల మీ ఇంట్లో శుభశక్తి పెరుగుతుంది. దేవత సంతోషిస్తుంది. మీ అదృష్టం మెరుగుపడుతుంది. మేషరాశివారు గుర్తుంచుకోవలసిన అంశాలు: రాత్రి దీపం వెలిగించాలి, శుభ ఆలోచనలు చెయ్యాలి, చిన్న దానం చేయాలి, పెద్దలను గౌరవించాలి. ఈ 4 చేస్తే మీ జీవితమంతా ఖచ్చితంగా మారిపోతుంది. ఇప్పటికైనా మేల్కోండి. ఈ సందేశం విన్న తర్వాత ఈ విషయాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. మీ ఇంట్లో ఈ రోజు నుండే దీపం వెలిగించటం ప్రారంభించండి. మేషరాశివారికి ఇది కొత్త ప్రారంభమవుతుంది. అయితే ఈ దేవత రహస్యాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మీరొక విషయం తెలుసుకోవాలి. ప్రతి శక్తి మన మనసుతోనే ప్రారంభమవుతుంది. మనం ఎలా ఆలోచిస్తామో మన జీవితం కూడా అలాగే మారుతుంది. ఈ దేవత మీ ఇంటికి రావటం అంటే మీ ఇంటి వాతావరణం మారటానికి ఒక సంకేతం. రాత్రి 3 గంటల సమయంలో ఆకాశంలో ఒక ప్రత్యేకమైన నిశ్శబ్దం ఉంటుంది. ఆ సమయం మనసుకు అత్యంత ప్రశాంతమైన సమయం. ఈ సమయంలో దేవతలు మన ఆలోచనలను గమనిస్తారని పెద్దలు చెబుతారు. మీరు ఆ సమయానికి ముందే నిద్రపోయినా మీ ఇంటి వాతావరణం శుభంగా ఉంటే ఆ శక్తి మీ ఇంట్లో నిలుస్తుంది. మేషరాశివారు కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటారు. ధైర్యంగా ఉంటారు. కాని త్వరగా కోపం వస్తుంది. వీరి హృదయం మాత్రం చాలా మంచిది.
ఈ కారణంగా ఆ దేవత మీ ఇంటికి వస్తుంది. ఎందుకంటే మీలో ఉన్న శక్తిని మేల్కొల్పటమే ఆమె లక్ష్యం. ఒకసారి ఒక మహిళ, తన పేరు సీతమ్మ, మేషరాశికి చెందిన మహిళ తను. ఆమెకు ఎప్పుడూ సమస్యలు, ఇంట్లో డబ్బు నిలవకపోవటం, పిల్లల చదువు సరిగ్గా లేకపోవటం, భర్తకు వ్యాపారంలో నష్టం రావటం జరిగింది. ఒకరోజు ఆమెకు ఒక సన్యాసి చెప్పాడు, రాత్రి 3 గంటల దేవతకు స్వాగతం పలుకు అని. ఆమె ప్రతిరోజు రాత్రి ఒక చిన్న దీపం వెలిగించింది. మొదట ఏమీ మారలేదు, కాని ఆమె ఆపలేదు. 11వ రోజు ఒక అద్భుతం జరిగింది. ఆమె భర్తకు ఒక కొత్త ఆర్డర్ వచ్చింది. 21వ రోజు అప్పులు తగ్గాయి. 41వ రోజు ఇంట్లో శాంతి పెరిగింది. ఈ మార్పు చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఇది కేవలం కథ కాదు, ఇది ఒక సూచన. విశ్వాసం ఉన్నప్పుడు శక్తి పనిచేస్తుంది. మీరు చేసే చిన్న పూజలు కూడా పెద్ద ఫలితాలనిస్తాయి. మేషరాశివారు తప్పకుండా పాటించాల్సిన నియమాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇంటి తలుపు ముందు శుభ్రంగా ఉంచుకోవాలి. రాత్రి నిద్రపోయే ముందు దేవుడి పేరు చెప్పాలి. కోపం తగ్గించుకోవాలి. ఎవరినీ బాధపెట్టి మాటలు మాట్లాడకూడదు. ఈ నియమాలు పాటిస్తే ఆ శుభలక్ష్మీదేవత సంతోషిస్తుంది. ఆమె ఆశీర్వాదం మీ ఇంట్లో ఖచ్చితంగా నిలుస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ ఇంట్లో పాత పగిలిపోయిన వస్తువులు ఏవైనా ఉంటే నెగటివ్ శక్తి పెరుగుతుంది. కాబట్టి మేషరాశి జాతకులారా, ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ముఖ్యంగా మీ ఇంటి వంటగది శుభ్రంగా ఉంచుకోండి. ఎందుకంటే అక్కడే లక్ష్మీదేవి నిలుస్తుంది. అపరిశుభ్రమైన వంటగది కాని, అపరిశుభ్రమైన వాతావరణం కాని ఉంటుందో అక్కడ లక్ష్మీదేవికి బదులుగా జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అంటే దరిద్రదేవత మీ ఇంట్లో తాండవం చేస్తుంది. కాబట్టి మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి. ముఖ్యంగా వంటగదిని, లక్ష్మీదేవి నివాసస్థానమైన వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. రాత్రి 3 గంటలకు వచ్చే దేవత మీ ఇంట్లో 3 విషయాలు చూస్తుంది అంటారు. ఒకటి శుభ్రత, రెండవది భక్తి, మూడవది దానం. ఈ 3 ఉంటే ఆమె ఆశీర్వాదం వెంటనే మీకు లభిస్తుంది. అయితే బుధవారం రోజు పసుపు కలిపిన నీటితో ఇంటి ముందు చల్లండి. ఇది శుభశక్తిని పెంచుతుంది. శుక్రవారం రోజు చిన్న దీపం నువ్వుల నూనెతో వెలిగించండి. ఇది ఆర్థిక స్థిరత్వాన్ని మీకిస్తుంది. ఆదివారం రోజు సూర్యుడికి నమస్కారం చేయండి. ఇది ధైర్యాన్ని పెంచుతుంది. ఈ విధంగా మీరు కొన్ని నియమాలు పాటిస్తే కనుక మీ జీవితంలో ఊహించని మార్పులు వస్తాయి. నిలిచిపోయిన పని పూర్తవుతుంది. ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాని ఒక తప్పు చేయకండి. ఈ సూచనలు తెలుసుకున్న తర్వాత అస్సలు నిర్లక్ష్యం చేయకండి. రేపు చేస్తానులే అని వాయిదా వేయకండి. ఈ పనులు ఈ రోజు నుండే ప్రారంభించండి. మీ ఇంట్లో పిల్లలు ఉంటే వారికి కూడా మంచి మాటలు చెప్పండి. ఎందుకంటే పిల్లల నవ్వు కూడా దేవతకు చాలా ఇష్టం. మేషరాశివారు గుర్తుంచుకోవాలి, రాత్రి 3 గంటలకు వచ్చే దేవత భయపడే శక్తి కాదు, మీ జీవితాన్ని మెరుగుపరచడానికి వస్తుంది. ఈ సందేశం వినేవారికి ఒక సంకేతం. మీ ఇంట్లో మార్పు రావటానికి సమయం వచ్చింది. మీ అదృష్టం మేల్కొనే సమయం వచ్చింది. ఇప్పటికైనా మేల్కోండి. దీపం వెలిగించండి. భక్తితో ప్రార్థించండి. దానం చేయండి. మీ జీవితం ఖచ్చితంగా ప్రకాశిస్తుంది. చూశారు కదా మేషరాశి జాతకులారా, మీ జీవితం ఏ విధంగా మారుతుంది? రాత్రి 3 గంటలకు వచ్చే ఆ దేవత మిమ్మల్ని ఏమడుగుతుంది? మీరేం చేయాలి? ఎటువంటి నియమాలు మీరు పాటించాలి? ఈ పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు. మీ రాశికి సంబంధించి మరింత ఆసక్తికరమైన సమాచారం కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు.